ఆంధ్రలో కానీ ఎక్కడైనా కూడా చాలా స్పష్టంగా దాన్ని అర్థం చేసుకునే సామాన్యులకు అర్థమయ్యే విధంగా ఉన్న ఈ అంశాన్ని మీరు ఎలా అర్థం చేసుకోలేకపోతున్నారు, లేకుంటే ఇంకా ఏమైనా కుట్రలు ఉన్నాయో అని అనుమానాలు కల్పించే విధంగా వారి ప్రసంగం జరిగేది నిన్న. అండ్ చాలా బాధాకరం ఏంటంటే ఈరోజు వరకు కూడా మరి దానిపై వారి పార్టీ నాయకుల నుంచి కానీ ఇంకా మిగతా పార్టీ పెద్దల నుంచి దానిపై ఖండన రాకపోవటం అనేది తెలంగాణ ప్రజల్లో ఒక తీవ్రమైన అనుమానాన్ని కూడా వ్యక్తం చేసే ప్రమాదం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మేము మొదటి నుంచి చెప్పాము ఈ కుట్ర కొనసాగుతూనే ఉందని. ఈ కుట్ర నిన్న జరిగిన పార్లమెంట్లో జరిగిన వారి ఉపన్యాసమే గాక గతంలో కూడా చూసాం. ఒక 3-4 మాసాల క్రితం గోదావరి జలాలపైన, బంకచర్ల పైన ఏ విధంగా తెలంగాణకు కుట్రలు చేసే ప్రయత్నం ఉందో ఇది నిన్న జరిగిన సంఘటన ఒక పెద్ద ఉదాహరణ అనే మాట చెప్తూ, ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులుగా కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారంగా తెలంగాణకు హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ ఎక్కడ కూడా నిరసన వచ్చినా, ఎక్కడ కూడా వ్యతిరేకత వస్తే దాన్ని వ్యతిరేకించడానికి బీఆర్ఎస్ పార్టీ చాలా ధైర్యంగా ఉందనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. తను మాట్లాడిన బ్లాక్ డే అని ఫిబ్రవరి 14, 2014ను ఒక బ్లాక్ డేగా, ఒక డార్క్ డేగా చిత్రీకరించడం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సభ్య సమాజానికి ఒక బాధాకరమైన అంశంగా, ఇది ఒక అవమానకరంగా భావిస్తున్నాం. దీనిపై ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడో ఏదో మూలన తెలంగాణ సమాజానికి అనుమానాలు రేకెత్తించే విధంగా మాట్లాడిన మాటలు అవి. దానికోసమే నిన్న అతను మాట్లాడిన సందర్భంలో అదే హౌస్లో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు 8 మంది కానీ ఏ ఒక్కరు కూడా దాన్ని ఖండించలేదు, ఇప్పటివరకు కూడా ఖండించలేదంటే దీన్ని తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి సమాజం కూడా ఏదో అనుమానాలకు దారితీస్తున్నటువంటి అంశం ఇది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. ఎప్పుడైనా సరే మట్టి పైనకైనా సరే ఇంటోడు ఉండాలని చెప్పేసి కేసీఆర్ గారు ఎలా అయితే చెప్తారో, బీఆర్ఎస్ పార్టీ కూడా లోక్సభ సభ్యులు కనుక నిన్న ఉంటే లోక్సభలో ఖచ్చితంగా తీవ్రంగా ఖండించే వాళ్ళం. ఇది తెలంగాణ సమాజానికి ఒక మచ్చలాగా మిగిలిపోకుండా దాన్ని వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి టీడీపీ పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం.